విజయనగరం జిల్లా శృంగవరపుకోటలో దత్త సాయి మందిరంలో ఘనంగా వరుణయాగం పాల్గొన్న ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు దంపతులు ఎస్కోట బ్రాహ్మణ సంఘం ఆధ్వర్యంలో వరుణయాగం దత్త సాయి మందిరంలో అందరినీ కలుపుకొని నిర్వహించడం సంతోషదాయకమని ఎమ్మెల్సీ ఇందుకూరి స్థానిక పెదకండేపల్లి రోడ్డులోని శ్రీ దత్త సాయి మందిరంలో వర్షాలు సమృద్ధిగా కురిసి పంటలు పండాలని ఆకాంక్షిస్తూ వరుణయాగం మరియు ఋష్యశృంగ హోమం అత్యంత వైభవంగా నిర్వహించారు। ఈ ఆధ్యాత్మిక కార్యక్రమంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ శ్రీ ఇందుకూరి రఘురాజు తమ సతీమణితో కలిసి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। ఈ పూజా కార్యక్రమంలో నారికేల జలంతో స్వామివారికి విశేష అభిషేకం చేశారు। ఈ యాగం కోసం 6 పుణ్య నదుల నుంచి పవిత్ర జలాలను తీసుకువచ్చి పూజలు నిర్వహించారు। స్థానిక ఎస్కోట బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు కలిసి ఈ యాగాన్ని తలపెట్టడం సంతోషమని ఎమ్మెల్సీ తెలిపారు। వారి తలంపుతో ఈ కార్యక్రమం జరిగిందని అన్నారు। సస్యశ్యామలంగా సుభిక్షంగా సమస్త జనాలు కూడా ఆనందంగా ఉండాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమానికి తలపెట్టాం। అలాగే మనందరం మన ఎమ్మెల్యే గారు, ఎమ్మెల్సీ గారు,
తర్వాత మన దత్త సాయి మందిర కార్యకర్తలు బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య బ్రాహ్మణులందరూ కలిసి ఈ కార్యక్రమం తలపెట్టాం కనుక అందరూ వచ్చి ఘటాలతో అభిషేకం చేసి 6 నదుల నుంచి నీళ్లు తెప్పించారు మురళి గారు. ఆ నదుల నీళ్లు అందరూ కలిపాం. ఆ నీళ్లతో మనం అభిషేకం చేసి మన రాజుగారు ఒక 50-100 కొబ్బరి బొండాలు తెప్పించి నారికేల జలంతో అలాగే మనం చేస్తూ ఉన్నాం. కాబట్టి అందరూ సుభిక్షంగా ఉండాలని కాంక్షిస్తూ ప్రభువుని మాట్లాడుతున్నాం. అందరికీ నమస్కారం. ఈరోజు దత్త సాయి మందిర ఆధ్వర్యంలో మరి ఏదైతే ఇప్పుడు భాస్కర్ శర్మ గారు చెప్పారో పెద్దలందరూ కలిసి మరి కార్యక్రమం చేస్తున్నామని నాకు అనిపించింది. ఏంటంటే ఈరోజు ఏదైతే ఎస్కోట్లో బ్రాహ్మణ సంఘం ఉందో సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేస్తున్నారని నేను చెప్తా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళే ముందు ఒక అడుగేసి ఈ విధమైన కార్యక్రమం చేస్తే బాగుంటుందని పెద్దలందరినీ మమ్మల్ని అందరినీ కూడా కలుపుకొని ఈరోజు ఇక్కడ సాయిబాబా మందిరంలోని చేయడం నిజంగా చాలా సంతోషం. అలాగే సాయిబాబా మందిరం ఆర్గనైజ్ చేస్తున్న మన ఎవరైతే ఉన్నారో మన సుబ్బారావు గారు, కృష్ణ గారు అందరూ కూడా ఆయన సాయి గారు అని పేరే సాయి మురళీ సాయి పేరే మార్చేసుకున్నారు ఆయన. మరి ఈరోజు ఇక్కడ ఈ ప్రాంతంలో ఇక్కడ చేయడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఏదైతే శివలింగం ఇక్కడ మరి ఏర్పాటు చేసుకున్నాం ఈరోజు మహాకాళేశ్వరుడు బ్రహ్మసూత్ర శివలింగం అని చెప్తా ఉన్నారు. బ్రహ్మసూత్ర శివలింగానికి మరి ఇక్కడ అభిషేకం చేసుకోవడం ఈ ప్రాంతమే కాదు రాష్ట్రం దేశంలో కూడా ఏదైతే ఎలిన ప్రభావం వల్ల వర్షాలు లేవో ఎక్కడైతే రైతాంగంలో ఎక్కడైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వర్షాలు లేక ఈరోజు మనందరూ చూస్తూ ఉన్నాం ఆకుపండ్లు కూడా ఎండిపోయిన పరిస్థితి. మరి ఈరోజు అన్ని దేవాలయాల్లో కూడా ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. అలాగే మన ఎస్కోట్కి సంబంధించి ఈ ప్రాంతం అంతా కూడా